వచ్చే రాజు. ఒరే ఫోన్ వస్తే లేపేట్రా. హలో హలో రాజు, నేను అప్పలనాయుడిని మాట్లాడుతున్నానమ్మా. రాజు లేడా అప్పలనాయుడు గారు? ఉన్నాడు. కుదిరితే రాజుకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఒరే అయ్యా, పింకీ ఫోన్ చేస్తున్నదిరా. మాట్లాడే పొజిషన్లో లేడమ్మా. పోనీ స్పీకర్ ఆన్ చేయండి. అలాగేనమ్మా. మాట్లాడండమ్మా. అదేంటి రాజు, నాతో కూడా మాట్లాడట్లేదు? నాకే కష్టం వచ్చినా నువ్వు తీరుస్తానని చెప్పావు కదా. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, తీరుస్తావా రాజు? మా అక్క రూప ప్రెగ్నెంట్ అయింది రాజు. ఒరే అయ్యా, మాట్లాడరా. ఇలాంటి వార్తను ఇలా చెప్పుకోవాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు రాజు. ఇలాంటి టైంలో అక్క పక్కన ఈ ప్రపంచం మొత్తం ఉన్నా కలగని ఫీలింగ్ నువ్వుంటే కలుగుతుంది రాజు. త్వరగా బయలుదేరి రా రాజు. అది సరే దీపక్, నీకు పెళ్ళాం చచ్చింది, రూపని మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక మీ ఇద్దరినీ కలపడం ఈజీ అనుకుంటే మధ్యలో రూప ప్రెగ్నెంట్ అవ్వడమేంట్రా? మమ్మీ, చెట్టంత మనిషిని చంపి దండేశాం, పిండాన్ని చంపడం ఒక లెక్క మమ్మీ. మన సమస్య పిండం కాదు, ఆ రాజుగాడు మళ్ళీ తిరిగి రావడం. వాడు గనక ఇదే రోషంతో ఇక్కడికి రాకుండా ఉండిపోయాడంటే మాత్రం రూప నాదే మమ్మీ. ఆగండి మేడం. లోపలికి ఎవరిని అలౌ చేయొద్దని విజయాంబిక గారు చెప్పారు. దీపక్, ఆ రాజుగాడు మళ్ళీ వచ్చాడు, పద. ఏం మాట్లాడుతున్నారండి? మేమేమీ పరాయి వాళ్ళం కాదు, ఈ ఇంటి వాళ్ళమే. ఈ ఇంట్లో నా కూతురుంది, తప్పుకోండి. పదరా. మేడం ఆగండి మేడం. పదరా. ఆగండి మేడం. మేడం అటు తప్పుకోండి. ఆగండి. ఆగండి ఆగండి ఆగండి. ఆగండి. నువ్వే గొడవ చేసి వెళ్ళిపోయావు. మా రక్తం వేరు, మీ రక్తం వేరు అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పి మరీ వెళ్ళావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు రాజు? విజయంబి గురు ఆడేదో కోపంలో అలాగ మాట్లాడేసి ఉంటాడు. అమ్మాయి గురు గర్భవతి అని తెలిసింది, ఒకసారి చూసిపోదామని వచ్చాం. ఓహో, అప్పుడే విషయం అంత దూరం వచ్చిందా? వీళ్ళని లోపలికి పంపిస్తే రూప కరిగిపోతుంది, తమ్ముడు కరిగిపోతాడు. మళ్ళీ అందరూ కలుసుకుని సంబరాలు చేసుకుంటుంటే మేము చూస్తూ ఊరుకోవాలా?
ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని లోపలికి పంపించకూడదు. కోపంలో అన్నా కూడా ఉన్నమాటే కదా అన్నాడు. అంతమందిలో మా రూపని కొట్టి అవమానించిందే కాకుండా మళ్ళీ ఎందుకొచ్చావు? ఇప్పుడొచ్చి కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయి మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తారో అనుకుంటున్నారా? అదంతా ఇక మీదటేం జరగదు. అదేంటి విజయ మీ గోరు అలాగంటారు? అయినా వాడు కోపం చూపించింది మీ కోడల గురించే కదా. మందరం చనిపోయిన దానికి మేమెంత మానసికంగా కుంగిపోయాం. మరి మీ కోడలైనా కనీసం మీ కళ్ళలో ఆ బాధ అయినా కనిపించట్లేదు. మీ తరపున రాజు కొట్లాడాడు అనుకుని ఓసారి లోనికి పోనివ్వండి.